ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ రీల్ మళ్ళీ దొరకదు, షేర్ అండ్ సేవ్ చేసి పెట్టుకోండి. వీటిపైన జనరల్ గా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. వీటిలో 3 టైప్స్ ఉంటాయి. టైప్ 1 స్క్వేర్ కి సంబంధించినటువంటివి, టైప్ 2 క్యూబ్ కి సంబంధించినటువంటివి, టైప్ 3 ఏంటంటే 3 వేరియబుల్స్ ఏబిసి ఇన్వాల్వ్ అయినటువంటి ఐడెంటిటీస్. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మనకు ఇలాంటి క్వశ్చన్స్ అయితే తరచుగా ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటాడు. ఒకసారి చూడండి, ఇఫ్ a = 5, b = 6 and c = -11 దెన్ ఫైండ్ వాల్యూ ఆఫ్ a³ + b³ + c³ అన్నాడు. సో ఇక్కడ మనం 3 వేరియబుల్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి మనం టైప్ 3 మాత్రమే చూడాలి. సో a³ + b³ + c³ ఫార్ములా చూడండి, a³ + b³ + c³ - 3abc పెద్ద ఫార్ములా ఉంది. కానీ కింద చూడండి, a³ + b³ + c³ జస్ట్ 3abc. ఎప్పుడంట ఇఫ్ a + b + c = 0 అయితే మనం ఈ ఫార్ములా వాడుకోవచ్చు. ఒకసారి ఏ ఏమి ఇచ్చాడు చూడండి, a అనేది 5 ఇచ్చాడు, ప్లస్ b అనేది 6 ఇచ్చాడు, ప్లస్ c అనేది -11 ఇచ్చాడు. సో 11 - 11 అవుతుంది 0. సో a + b + c అనేది 0 వచ్చింది మనకు. సో a³ + b³ + c³ ఏమవుతుంది, 3abc అవుతుంది. ఓకే, సో 3 టైమ్స్ ఆఫ్ a అంటే 5, b అంటే 6, c అంటే -11 = -990 వస్తుంది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ కామెంట్ చేయండి. a + b = √3 అండ్ ab = 3. ఫైండ్ a/b + b/a అంటున్నాడు. హింట్ ఏంటంటే దీనికి LCM తీసి చేయండి, అంతే చెప్తాను. కరెక్ట్